హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే సౌదీ లైన్ ప్రాజెక్ట్. అదే నియోమ్ ఫ్యూచర్ సిటీ. ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇప్పటి వరకు ఏ దేశం చూడని ప్రాజెక్ట్. భవిష్యత్తునే మార్చే ప్రాజెక్ట్. అవును, నిజం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పటి నుంచి సౌదీ రూపురేఖలు మారిపోతాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు ఇప్పటి వరకు ఏ దేశం ఏ ప్రాజెక్ట్ కూడా ఖర్చు పెట్టలేదు. అందుకే ఇది హై రిచ్ సిటీ అవబోతోంది. అయితే ఇంతకీ ఈ ప్రాజెక్ట్కు అసలు ఎంత ఖర్చు పెట్టబోతున్నారో మీకు తెలుసా? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెబుతాను, వినండి. ఈ స్మార్ట్ సిటీ కోసం సౌదీ ప్రభుత్వం $500 బిలియన్ పైగా ఖర్చు చేస్తోంది. ఏంటి, ఒక సిటీ కోసం ఇంత అని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే అనుకుంటున్నాయి. అయినా కూడా అవేం సౌదీ పట్టించుకోకుండా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని మరీ దీన్ని నిర్మిస్తోంది. ఇంకా క్లియర్గా ఈ అద్భుతమైన సిటీ గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోకి ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా చూడండి. నియోమ్ సిటీ సౌదీలోని ఎర్ర సముద్రానికి దగ్గరలో దీన్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా 170 కిలోమీటర్ల మేర ఈ నగరం ఉండబోతోంది. ఇది ఎక్కువ ఖర్చు, అతిపెద్ద నగరం మాత్రమే కాదు, న్యాచురల్ నగరం కూడా. అంటే ఇక్కడ అంతా స్వచ్ఛంగా ఉంటుంది. కార్లుండవు, రోడ్లుండవు, జీరో కార్బన్ ఉద్గారాలతో ఉంటుంది. అంటే కాలుష్యరహిత స్మార్ట్ సిటీ అన్నమాట. గాలి, నీరు, సూర్యరశ్మి న్యాచురల్గా దొరుకుతాయి. గాల్లో తిరిగే ఎయిర్ ట్యాక్సీలు ఉంటాయి. నగరాన్ని నలువైపులా కనెక్ట్ చేసే సెంట్రల్ రైల్ మార్గం ఉంటుంది. అసలు దీనికి నియోమ్ అనే పేరు ఎలా వచ్చింది? ఇదొక గ్రీకు పదం. దీని అర్థం కొత్తది అని. మరి నిజంగా ఇప్పటి వరకు ఎక్కడా కనీ విని ఎరుగని రీతిలో ఒక కొత్త సిటీని సౌదీ ప్రభుత్వం నిర్మిస్తోంది కదా. దానికి పేరు కూడా కొత్తగానే పెట్టింది. 2017లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు ప్రకటించారు. ఇది సౌదీ అరేబియా 2030 విజన్లలో ఒకటి. దీన్ని ఇప్పుడు సౌదీ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 30% పనులు పూర్తయ్యాయి. అయితే 2030 కల్లా మొదటి దశ పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ పనులు అసలు మొదలు పెట్టలేదంటూ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఒకసారి మనం శాటిలైట్లో ఆ ప్రాంతాన్ని గనుక పరిశీలించి చూస్తే పనులు మొదలైనట్లు మనకు కనిపిస్తుంది. సరిగా పరిశీలించి చూస్తే అండర్ కన్స్ట్రక్షన్ లైన్ కనబడుతుంది. ఈ లైన్ పొడవు 170 కిలోమీటర్లుంటే దాని వెడల్పు కేవలం 200 మీటర్లే ఉంటుంది. అంటే ఈ వెడల్పు ఎంతంటే మనం ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలు చూస్తే బ్లాక్కి మధ్య ఉండే దూరం అన్నమాట. ఈ లైన్లోనే దాదాపుగా 9 బిలియన్ల ఇళ్లను నిర్మిస్తోంది. ఇవన్నీ కూడా మనకు ఊహకు కూడా అందని హైట్లో ఉంటాయి. బుర్జ్ ఖలీఫాలా ఆకాశాన్ని అందుకున్నట్టు ఉన్నా లేకున్నా కానీ ఖచ్చితంగా ఈ నిర్మాణాలు స్కై స్క్రాపర్స్ అవుతాయి. ఒకవేళ ఇలాంటి నిర్మాణాన్ని మనం ఢిల్లీలో గనక కట్టాలి అనుకుంటే అది ఆగ్రా వరకు విస్తరించుంటుంది. సౌదీ ప్రిన్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ నియోమ్ సిటీలో దాదాపుగా 90 లక్షల మంది నివాసం ఉండొచ్చు. మనం దీని విస్తీర్ణం చూస్తే 170 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు. వీటితో గనక మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే 34 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఈ 34 స్క్వేర్ కిలోమీటర్లలోనే ఈ 90 లక్షల మంది ఉండబోతున్నారన్నమాట. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో 2,64,705 మంది ఉండబోతున్నారు. మన ఇండియాలోని ముంబై నగరాన్ని గనక చూస్తే అది 603 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అయితే అక్కడ ఉంటున్న వాళ్ళు 1,20,00,000 మంది. అంటే ఒక స్క్వేర్ మీటర్కు 19,900 మంది ఉంటున్నారు. అంటే నియోమ్ పాపులేషన్ ముంబై పాపులేషన్ కంటే 7.5% ఎక్కువ. ఇప్పుడు అలాగే వరల్డ్ లాంగెస్ట్ సిటీ అయిన టోక్యో నగరాన్ని చూద్దాం. అక్కడ ఒక స్క్వేర్ కిలోమీటర్లో 6,380 మంది ఉంటున్నారు. అంటే నియోమ్ పాపులేషన్ 2.4% అన్నమాట. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే నియోమ్ ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్ అని. చిన్న ప్రాంతంలోనే ఎక్కువ మంది జీవిస్తూ ఉండడం, అందులోనూ ఎక్కువ విశాలంగా. దీన్ని నిర్మించాలంటే కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ ఉండాలంటే సాధారణంగా 500 స్క్వేర్ కిలోమీటర్లైనా ఉండాలి. ఈ లైన్ కేవలం 34 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. నిజంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టినందుకు సౌదీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా పాపులేషన్ పెరిగిపోతుంది. అలాంటి తరుణంలో నియోమ్ లాంటి సిటీలకు నాంది పలకడం నిజంగా గ్రేట్. సౌదీలాగే మరికొన్ని దేశాలు ఇలాంటి ప్రాజెక్టులు చేపడితే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. పైగా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ కూడా ప్రజలకు మేలు చేస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేసి సిటీని లీనియర్ సిటీగా మార్చొచ్చు. ఇప్పుడు నియోమ్ కూడా అదే లీనియర్ సిటీ. సాధారణంగా చాలా సిటీల్లో రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ అలాంటి సిటీల్లో మాత్రం ముందే అన్నీ ప్లాన్డ్గా ఉంటాయి. రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉండవు, వేస్ట్ అవ్వవు కూడా. సిటీకి సరిపడా ఉంటాయి. ఎందుకంటే అన్నీ ఇక్కడ రీసైక్లింగ్ జరుగుతూ ఉంటాయి. దాన్నే రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. దీనివల్ల ఖర్చు కూడా విపరీతంగా తగ్గుతుంది. ఇక రోడ్ల విషయానికి వస్తే మెక్సికో సిటీని చూస్తే ఇక్కడ కూడా నియోమ్ సిటీలో ఉన్నంత పాపులేషన్ ఉంది. అయితే ఇక్కడ రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, స్ట్రీట్స్ ఇలా ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉంటాయి. ఈ సిటీలో 3 లక్షల కిలోమీటర్ల వరకు కూడా రోడ్లున్నాయి.
మరి నియోమ్ విషయానికి వస్తే ఇక్కడ అసలు రోడ్లే ఉండవు. అంటే దాదాపుగా 170 కిలోమీటర్ల పొడవులో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా కనిపించదు. అయితే నియోమ్ సిటీలో టాప్లో పెడెస్ట్రియల్ లేన్ మాత్రం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వాహనాలు తిరగవు. అయితే ఈ లైన్ అండర్ గ్రౌండ్లో సర్వీస్ లేన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని రకాల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. షాపింగ్ కూడా అక్కడే ఉండేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఇదొక స్పైన్ లేయర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హై స్పీడ్ ట్రైన్స్ వంటివి తిరుగుతూ ఉంటాయి. నియోమ్లో ఉన్న వాళ్ళు ఈ 170 కిలోమీటర్లలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా జస్ట్ లిఫ్ట్ ఎక్కి కిందకు వెళ్తే సరిపోతుంది. అక్కడి నుంచి స్పీడ్ ట్రైన్లు క్షణాల్లో తీసుకువెళ్ళిపోతాయి. ఈ 170 కిలోమీటర్ల దూరాన్ని ఈ హై స్పీడ్ ట్రైన్లు కేవలం 20 నిమిషాల్లో చుట్టేస్తాయి. ఏదేమైనా సౌదీ మాత్రం మంచి ప్రాజెక్ట్ చేపట్టింది. సరే, సౌదీ చేపట్టింది బాగానే ఉంది. మరి ఇప్పటి వరకు ఇలాంటి ప్రాజెక్టులను టాప్ రిచ్ ప్లేసెస్లో ఉన్న ఏ దేశం కూడా ఎందుకు చేపట్టలేదు? నియోమ్ సిటీ లాంటి మరికొన్ని సిటీలకు ఎందుకు నాంది పలకడం లేదు? నిజంగా చెప్పాలంటే లీనియర్ సిటీ ఐడియా అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడో గతం నుంచే ఉంది. కొన్ని చోట్ల దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు, కానీ ఎక్కడ ఫలితం దక్కలేదు. 19వ శతాబ్దంలోనే డ్యూడెడ్ లీనియర్ అనే ఒక సిటీని నిర్మించాలనుకున్నారు. ఇది లీనియర్ సిటీ. దీని వెడల్పు 400 మీటర్లు, అంటే నియోమ్ కంటే డబుల్. అలాగే పొడవు వచ్చి 50 కిలోమీటర్లు, అంటే నియోమ్ కంటే చాలా తక్కువ. 5 కిలోమీటర్ల వరకు బాగానే ప్లాన్ చేశారు. అనుకున్నంతగా కాకపోయినా కొంతైనా రీచ్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ మాడ్రిడ్ను చూస్తే అక్కడ అండర్ గ్రౌండ్ నిర్మాణాలు కనబడుతున్నాయి. ఇదిగో ఇలా ఇప్పుడు ఆ నగరం ఉంది. ఈ నగరాన్ని నిర్మించే ముందు జనాభా తక్కువ, కానీ రాను రాను అక్కడ జనాభా పెరిగిపోయింది. ఇక్కడ వాళ్లే కాకుండా ఎంతోమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు. అప్పట్లో దీన్ని సైనికులు దాక్కునే సీక్రెట్ సిటీగా ఉంచేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే అక్కడ ఇల్లు ఎలా ఉంది, స్కూల్ దగ్గరగా ఉందా, ఆఫీస్కు దగ్గరగా ఉందా, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాం. కానీ ఇలాంటి లీనియర్ సిటీస్లో మాత్రం అలాంటి అవకాశం ఉండదు. మన చాయిస్ అస్సలు ఉండదు. అది ఎలా డిజైన్ చేసి ఉంటే దాన్నే మనం ఫాలో అవ్వాలి. మాడ్రిడ్ నగరాన్ని చూస్తే మనకు ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ నివాసం ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎప్పటికీ అక్కడే ఉండాలి. ఇక ఆ ప్రాంతం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళరు. వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఏది దొరుకుతుందో అదే చేసుకుంటారు. అందుకే ఈ నగరం డెవలప్ కాలేకపోయింది. నిజంగా లీనియర్ సిటీలో ఉండే వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి, కానీ మేనేజ్మెంట్కి మాత్రం ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ఖర్చు ఎక్కువగా కూడా ఉంటుంది. ప్రపంచంతో పని లేకుండా అక్కడ బ్రతకొచ్చు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా తెప్పిస్తుంది. వాటిని ఈ సిటీ లైన్ ఎంట్రెన్స్లో నుంచి లోపలికి తీసుకుంటుంది. ఒకవేళ ఏదైనా బయటకు పంపాలంటే ఎగ్జిట్ నుంచి బయటకు పంపుతుంది. మాడ్రిడ్ సిటీ వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా లీనియర్ సిటీలు వచ్చాయి, కానీ ఏవీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు సౌదీ ప్రభుత్వం నిర్మిస్తున్న నియోమ్ సిటీ ఎలా ఉంటుందో చూడాలి. మరి సౌదీ చేస్తున్న ఈ సాహసం గురించి మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.